Welcome back to our channel. So students, in this video we will discuss the subject leadership and change management. Okay, so unit number 1 introduction to leadership undima. Examination point of view lo elanti type of question vachina kuda unit number 1 nunchi you will be able to attempt it. Okay, so ee subject anedi HR stream వాళ్ళకి HR specialization వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో యూనిట్ నెంబర్ 1 వచ్చేసి లీడర్షిప్ గురించి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫైన్ లీడర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లీడర్షిప్ అని అంటున్నాడు. సో ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి అని అంటే బేసికల్ ఇట్స్ అ జనరలైజ్డ్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, సో ఈ సబ్జెక్ట్ లైక్ ఎలా ఉంటుందంటే లైక్ నార్మల్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఒక లీడర్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, వాళ్ళ థింగ్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఈ కాన్సెప్ట్ బేస్డ్ మీద మనకి సబ్జెక్ట్ అనేది మేనేజ్మెంట్ రిలేటెడ్ లీడర్షిప్ కిందికి వస్తుందన్నమాట. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లీడర్షిప్ ఏముంది అని అంటే అకార్డింగ్ టు ది కూన్స్ అండ్ ఓడెలియన్ leadership is defined as the influence, the art or process of influencing people so that they will strive willingly towards the achievement of group goals. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఈ డెఫినేషన్ అని అంటే ఒక లీడర్షిప్ అనేటైనే అంటే అదే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో లీడర్షిప్ వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా ఉండాలి టు అచీవ్ దేర్ గోల్స్, టు అచీవ్ దేర్ కామన్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇప్పుడు ఒక టీంలో ఒక హెడ్ ఉంటే ఆ హెడ్ ఏం చేస్తాడు, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి వాళ్ళని మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ వర్క్ తప్పు చేస్తే కరెక్ట్గా చెప్పడం కానివ్వండి, ఇవన్నీ అవుతాయి కదా. టు మేక్ ఎందుకు చేస్తారు అవన్నీ, గోల్ని అచీవ్ చేయడానికి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పి మీరు రాయాల్సిందే. ఓకేనా, సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఒక లీడర్షిప్ అనేది ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ టు అచీవ్ దర్ కామన్ గోల్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అని మీనింగ్ రాసిన సరిపోతుంది. ఓకేనా, ఇదేం చేస్తుంది, ఇండివిజువల్కి కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఇండివిజువల్కి స్ట్రెంగ్త్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికే ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ని ఒక లీడర్ అనేటైనే అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ బిలీఫ్స్ కానీ ఇవన్నీ డీమోటివేట్ అయినప్పుడు మోటివేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎ టీమ్ మెంబర్. ఎస్, నెక్స్ట్ పర్సనల్ క్వాలిటీ అంటే ఏంటంటే ద క్వాలిటీ ఏవైతే ఇంక్లూడ్స్ అవుతాయో లైక్ ఎక్సలెన్స్ కానివ్వండి, బెటర్ కమ్యూనికేషన్ కానివ్వండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన ఒక లీడర్ అనేట ఆయన కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉండాలి, కంటిన్యూస్గా తన బిహేవియర్ ప్రాసెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ ప్రాసెస్ అంటే ఏంటి, 2 or more people who are connecting work together. ఒక వర్క్ని కనెక్ట్ అవ్వడానికే ఈ 2 or more people వర్క్ చేస్తారనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద వన్. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్, బెటర్ అండ్ యూస్ఫుల్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరూ మెయింటైన్ చేయాలి. అండ్ సిచ్యువేషనల్ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషనల్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు డీల్ చేసే ఎబిలిటీ అనేది వాళ్ళకు ఉండాలి. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దర్ థింగ్ అనేది ఉండాలి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక లీడర్, ఇప్పుడు లీడరే ఈ పని మనకు కాదు లైట్ అని అంటే మనం డిమోటివేట్ అయిపోతాం. సో వీ కెన్ దట్ లీడర్ షుడ్ బీ అ పాజిటివ్, హీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా తిను యాక్సెప్ట్ చేయాలి విత్ ఎ స్మైల్. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ లీడర్షిప్. సో మీరు డెఫినెట్గా ఓన్గా రాసేయచ్చు, ఇవే పాయింట్స్ రాయాలన్న రూల్ లేదు, అగైన్ ఐఎమ్ సేయింగ్. ఓకేనా, సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే సిగ్నిఫికెన్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ వన్ గ్రోత్ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఎస్, ప్రొడక్టివిటీని అండ్ స్టెబిలిటీని అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్క్ చేసే విధంగా వాళ్ళు ఉండాలి. ఇలాంటి సిగ్నిఫికెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ లీడర్ కావాలి అని అంటే వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అని అడుగుతున్నాడు. ఒక లీడర్కి వాళ్ళ మోటివేషన్ ఇచ్చే ఎబిలిటీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉండాలి, లైక్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇట్లా
ఒక లీడర్షిప్ సక్సెస్ఫుల్ అవ్వడానికి లైక్ ఏమైనా ఫీచర్స్ అంటే ఫస్ట్ వన్ కాంపిటెంట్, అంటే కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఆ లీడర్షిప్ అనేది ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలాంటి వర్క్ ఎన్వైర్న్మెంట్లో అయినా వాళ్ళు వర్క్ చేసే విధంగా ఉండాలి, హ్యూమిలిటీ అంటే ఫ్రెండ్లీగా కాన్ఫిడెన్స్గా వాళ్ళ సబార్డినేట్స్తోని మింగిల్ అవ్వాలి, నెక్స్ట్ విజనరీ అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఫ్యూచర్ గోల్ ఏంటి అనేది దాని మీద రెగ్యులర్ బేసిస్ మీద వాళ్ళు ఉండాలి, ఫేర్ మైండెడ్ అంటే బయాస్డ్గా ఉండకూడదు, హానెస్ట్గా ఉండాలి, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువలాగా చూడొద్దు, ఇట్ ఈస్ నాట్ అ లీడర్షిప్ క్వాలిటీ, క్రియేటివ్గా ఆలోచించాలి, ఎమోషనల్ ఇండిపెండెన్స్ కూడా ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రోబోటిక్ టైప్స్లా నేను ఇవ్వను లీవ్ అలా కాకుండా యూ నీడ్ టు అండర్స్టాండ్ ప్రెషర్ అనమాట, ఓకేనా. సో డిఫరెంట్ థింగ్స్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ అని అంటే లీడర్షిప్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్లో మీకు ట్రెడిషనల్ లీడర్షిప్ అనేది ఉంటుంది. ఈ ట్రెడిషనల్ లీడర్షిప్ అంటే ఏంటంటే లైక్ రైట్ బర్త్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, కింగ్స్, ఫ్యామిలీ ఓన్డ్, లైక్ తరతరాల నుంచి వస్తుంది కదా లీడర్షిప్ అనేది. ఇప్పుడు వాళ్ళ తాత సీఎం అయితే వాళ్ళ మన్మడు కూడా సీఎం అవ్వాలి, వాళ్ళ కొడుకు కూడా సీఎం అవ్వాలి అని అట్లా ఉంటుంది కదా, అదొక టైప్ ఆఫ్ లీడర్షిప్ అనమాట. నెక్స్ట్ సిచ్యువేషనల్ లీడర్షిప్. ఈ సిచ్యువేషనల్ లీడర్షిప్ ఏం చేస్తుందంటే రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఆ సిచ్యువేషన్కి మనం మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ అపాయింటెడ్ లీడర్, మనం ఎలెక్ట్ చేసుకునే వాళ్ళు, మనమంతలో మన ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేయడానికి ఎలెక్ట్ చేసుకునే వాళ్ళని అపాయింట్మెంట్ లీడర్ అంటాం. నెక్స్ట్ ఫంక్షనల్ లీడర్స్. ఫంక్షనల్ లీడర్స్ అంటే ఏంటి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని ఫాలోవర్స్ని తెచ్చుకోవడం. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ చెరిస్మాటిక్ లీడర్షిప్. ఈ చెరిస్మాటిక్ లీడర్షిప్ అనేది ఏంటంటే ఇట్స్ అ గ్రేట్ ఇన్క్రెడిబుల్ లీడర్ అనమాట. సో వీళ్ళ పర్టికులర్ స్టైల్, వీళ్ళ కమ్యూనికేషన్ స్టైల్, ఒక పర్టికులర్ లీడర్షిప్కి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉండాలో వాళ్ళకి ఉంటాయి. సో వాళ్ళనే మనం చెరిస్మాటిక్ లీడర్షిప్ అని అంటాం, ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎథికల్ లీడర్షిప్ అంటే ఏంటంటే ఒక ఎథికల్ లీడర్షిప్ అంటే మంచి లీడర్షిప్ ఉండాలంటే వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ మనకు ఉండాలంటే హానెస్ట్గా ఉండాలి, జస్టిస్ ఉండాలి, జస్టిస్ అంటే ఏంటి ఈక్వల్గా చూడాలి అందరినీ, రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కమ్యూనిటీ లెవెల్లో కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి వాట్ ఎవర్ దే ఆర్ ఎఫెక్టింగ్ ద థింగ్స్, అండ్ సర్వీస్, వాళ్ళ ప్రొవైడింగ్ ఏదైతే సర్వీస్ ఉంటుందో వాళ్ళ డ్యూటీ అవంతా నీట్గా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్తోని మోటివేషన్ ఇస్తూ మెంటరింగ్ చేస్తూ వాళ్ళ సబార్డినేట్స్కి వాళ్ళు ఏమంటారు మెంటరింగ్ అనేది చేయాలి. సో ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏంది ఇంపార్టెంట్ అంటే స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్. ఒక సక్సెస్ఫుల్ లీడర్ అంటే ఎవరు, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళని ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక లీడర్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆ లీడర్ ఎక్కడ వెళ్తే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో దట్ ఈస్ ద విజన్, హీ విల్ గెట్ దట్ పాయింట్ నో. సో లీడర్షిప్ స్టైల్స్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ లీడర్షిప్ స్టైల్ ఏంటి, ఆటోక్రటిక్ అని అంటాం. ఈ ఆటోక్రటిక్ అంటే ఏంటంటే వాళ్ళంతలా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను హెడ్ ఉన్నా అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేనే లైక్ కాన్ఫిడెంట్గా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడం మీ అందరినీ అడగకుండా. సో దాన్నే మనం ఆటోక్రటిక్ లీడర్షిప్ అని అంటాం, ఓకే. నెక్స్ట్ పార్టిసిపేటివ్ లీడర్. ఈ పార్టిసిపేటివ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్కి ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఓకే వాట్ ఈజ్ యువర్ సజెషన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, టెల్ మీ అబౌట్ యువర్ ఒపీనియన్, ఎలా చేద్దామంటాం, దాన్ని మనం పార్టిసిపేటివ్ లీడర్షిప్ అని అంటాం, పార్టిసిపేటివ్ స్టైల్ అంటాం. థర్డ్ వన్ ఏంది, ఫ్రీ రేంజ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. ఇదేం చేస్తుందనంటే కంప్లీట్ అథారిటీ అనేది ఎంప్లాయీస్కి ఇవ్వడం, ఓకేనా. ఇప్పుడు నేను లీడర్ ఉన్నాను అనుకోండి, మీ అందరికీ నేను రైట్స్ ఇచ్చేసిన, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ క్యాన్ డూ, బట్ ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అయిపోవాలి అనేది అంటున్నా. దాన్నే మనం ఫ్రీ రేంజ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అని అంటాం, ఓకేనా. సో దాని నుంచి వచ్చే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నార్మల్గా ఒక సబార్డినేట్స్కి లీడర్షిప్ ఇస్తే వాళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది, ప్లస్ మంచి రిలేషన్షిప్ అనేది కూడా పాడైపోతుంది. ఇట్లా ఓన్గా రాస్తే సరిపోతుంది, ఓకే. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్స్ టు ఇంప్రూవ్ లీడర్షిప్ స్కిల్స్. అంటే ఒక లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే ఫస్ట్ ఏమేమి స్టెప్స్ను ఫాలో అవ్వాలంటే టెక్నికల్ స్కిల్స్. ఒక లీడర్కి అనేది టెక్నికల్ స్కిల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఒక లీడర్ అన్నప్పుడు వాళ్ళకి ఆర్గనైజేషన్లో ఏవైతే టెక్నాలజీ యూజ్ చేసుకునే స్కిల్స్ ఉంటాయో అవి వచ్చి ఉండాలి కంపల్సరీగా,
ఓకేనా, అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ హ్యూమన్ స్కిల్ అంటే ఏంది, ఒక కంపెనీలో పర్ఫామ్ చేసే లీడర్షిప్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో విజువలైజేషన్స్, ఓకే, వాళ్ళ మెంటల్ వర్క్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఇవన్నీ బేస్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్చువల్ స్కిల్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు డైరెక్షన్ అనేది షేప్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ టాప్ లెవెల్లో ఉండాలంటే వాట్ ఆర్ ద వేరియస్ స్ట్రాటజీస్ దే నీడ్ టు డూ ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్కిల్ అనమాట. సో ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఫస్ట్ యూనిట్లో అయితే డెఫినెట్గా లీడర్షిప్ గురించి అడుగుతాడు. అది ఎలాంటి, ఇక్కడ మీకు ఒక ఆన్సర్ మనం నేర్చుకుంటే దాని ఆన్సర్ ఇంటర్లింక్ అయినే ఉన్నాయి అన్నీ. మీరు చూసినట్టయితే ఏది మనం కొత్తగా నేర్చుకోవట్లేదు. సో ఒక లీడర్షిప్ పర్సనాలిటీ ట్రేట్ ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి, హ్యూమిలిటీ అంటే ఏంటి, అందరినీ ఈక్వల్ చూసే విధానం ఉండాలి, ఆ ప్రైడ్ నేచర్ ఉండొద్దు. ఇప్పుడు నేను లీడర్ కాబట్టి నాకు ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. నెక్స్ట్ ట్రస్ట్ వర్తినెస్గా ఉండాలి. ఒక లీడర్ అనేటప్పుడు మోస్ట్ ట్రస్ట్గా ఉండాలన్నమాట. ఎక్స్ట్రోవర్షన్, ఒక లీడర్ ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఏదో చెప్దాం అనుకుంటుంది కానీ సిగ్గుతో చెప్పకపోతే వాళ్ళు లీడర్ అవ్వలేరు. ఏ లీడర్ షుడ్ బి అ పబ్లిక్ స్పీకర్, ఏమున్నా గట్టిగా మాట్లాడేటట్టుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రోవర్షన్. నెక్స్ట్ అసర్టివ్నెస్ అంటే ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టాలి, అవుట్ స్పోకెన్ పర్సన్ అయి ఉండాలి. ఓకేనా, ఎమోషనల్ స్టెబిలిటీ కూడా కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి. ఎస్, ఇవన్నీ ఉంటేనే కదా ఒక లీడర్ ఉంటారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఐ డోంట్ నో హౌ టు మేనేజ్ ఎవ్రీథింగ్, బట్ నన్ను ఒక తెచ్చి ఒక లీడర్షిప్ పొజిషన్లో పెట్టినారు. అట్లాంటప్పుడు నాకు వర్క్ తెలియనప్పుడు హౌ కెన్ ఐ మేనేజ్ ద ఆర్గనైజేషన్? ఎస్ ఆర్ నో? సో నాకేం క్వాలిటీస్ ఉండాలి, ఒక లీడర్షిప్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు, ఓకే, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఆర్గనైజేషన్ రన్ అవుతుంది, ఎలాంటి క్వాలిటీస్ ఉండకపోతే రన్ అవ్వదు, ఇలాంటివి మీరు వర్కౌట్ చేసి దాని మీద ఓన్గా రాస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. డెఫినెట్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్లోకి ఏనైతే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఒక లీడర్షిప్ అనేటప్పుడు రిస్క్ టేకర్ అయి ఉండాలి. ఏదైనా ఒక ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఓకే వీ కెన్ హ్యాండిల్ ఇట్ అన్నట్టు ఉండాలి. వాళ్ళ స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళ ఫాలోవర్స్ని ఎంపవర్ చేయాలి. ఎస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ అ చరిస్మాటిక్ లీడర్షిప్ అని అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 1, ఈజియెస్ట్ చాప్టర్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా రాయొచ్చు. ఐ హోప్ దాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.